అమ్మవారికి ఎమ్మెల్సీ కవిత బోనం తీసుకొస్తున్నారు. మనం అక్కడ చూడొచ్చు. ఎమ్మెల్సీ కవిత అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. ఇక్కడ లైన్లలో కూడా అనేక మంది భక్తులు వేచి ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము ఇక్కడే ఉంటామండి. బోనం తీసుకొచ్చారా అమ్మవారికి? ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఓకే, అమ్మవారికి ఏం తెచ్చారు నైవేద్యంగా? పెరుగన్నం తీసుకొచ్చారు. పెరుగన్నం తీసుకొచ్చారు. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఎవరి ఇయర్ వస్తాం. అమ్మవారికి ఇట్లా బోనం సమర్పిస్తే ఎట్లాంటి మంచి జరుగుతుంది అనిపిస్తుంది? మంచి అనిపిస్తుంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారు అని విశ్వసిస్తూ ఎంతో మంది మహిళలు ఇక్కడికి వేలాదిగా వస్తున్నారు. సాయంత్రం వరకు కూడా ఈ రష్ పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరి కాసేపట్లో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కాసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవిత అమ్మవారికి బోనం తీసుకెళ్లడం జరిగింది. ఉదయం అమ్మవారికి అభిషేకం తర్వాత తొలి పూజ అనంతరం భక్తులని ఈ వేడుకలకి అనుమతించారు. సాయంత్రం ఇంకా ఇప్పటికే భక్తులు వేలాదిగా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సాయంత్రం వరకు కూడా ఈ రష్ పెరిగే ఛాన్స్ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు.